నమస్కారములు. ఇప్పుడు మలేరియా ఆఫీసర్ 2 మాటలు మాట్లాడతారు ముఖ్యంగా, ఎందుకంటే ఆయన బాధ్యత కాబట్టి 2 మాటలు చెప్తాడు, వినండి. అక్కడి నుంచి వస్తుందా చింతలవాళ్ళపల్లె గ్రామ ప్రజలకు విజ్ఞప్తి తెలియజేయడమేమనగా, ఈరోజు అట్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శ్రీ మురళీకృష్ణ గారి దృష్టికి ఇక్కడ ఉన్నటువంటి రామకృష్ణ గారు, తర్వాత మీ నర్సారెడ్డి గారు వచ్చి మాకు దోమలు ఎక్కువ ఉన్నాయి, అక్కడ మందు కొట్టాలి అని చెప్పి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ సమయంలో ఆ సందర్భంలో నేను కూడా అక్కడే ఉండడం జరిగింది. అయితే స్ప్రేయింగ్ చేయాలంటే ఆషామాషా విషయం కాదు. గవర్నమెంట్ పరంగా ఆన్లైన్లో డెంగ్యూ కానీ, మలేరియా కానీ, చికెన్ గునియా కానీ, మెదడు వైపు కానీ, బోధకాలు కానీ మాకు రిపోర్టెడ్ వస్తేనే స్ప్రేయింగ్ చేయాలి. అయితే ఈ నర్సారెడ్డి గారి యొక్క విజ్ఞప్తి మేరకు మా సిహెచ్ఓ గారి యొక్క ఆయన చెప్పిన విధానాన్ని బట్టి నేను అంగీకరించి అప్పుడే మాట్లాడడం జరిగింది. 2-3 రోజుల్లో కూడా టైం ఇస్తాము, ఖచ్చితంగా మీ ఊర్లో స్ప్రేయింగ్ చేయిస్తాం. అయితే స్ప్రేయింగ్ చేయించినంత మాత్రాన దోమలు పోతాయనేది కాదు. ప్రతి ఇంట్లో మీరందరూ సహకరించి ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలో కొట్టించుకోవాలి. వాళ్ళు వస్తానే ఆ బాత్రూంలో కొట్టు, ఆ ఈదిలో కొట్టు, ఆ రోడ్లో కొట్టు అంటే అది కుదరదు, అదేవే పని కాదు. అట్లా కొడితే ఉపయోగంలే. ఇంటి నలుమూలలా దోమ ఉంటుంది, లోపలనే కొట్టాలా. మీరు దయచేసి చెట్లకు కొట్టండి, బాత్రూంలో కొట్టండి, రోడ్డు మీద కొట్టండి అనే మాట చెప్పొద్దు. సహకరించండి అందరూ. ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలో చేయించుకోండి. ఆ విధంగా చేయించుకుంటే మీకు 2-3 నెలల వరకు ఆ దోమ అనేది ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండదు. అది ఖర్చుతో కూడుకున్నది. అయినా మీరు వచ్చి అడిగారు కాబట్టి మీ విజ్ఞప్తి మేము విన్నవించుకొని దాన్ని ఆలోచన చేసి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గారి సమక్షంలో నేను మాట ఇవ్వడం జరిగింది. నేను మళ్ళా జిల్లా ఆఫీసర్తో నేను మాట్లాడాలి. ఆమె ఫోన్ చేశాను, ఆమె నాకు ఇంకా ఫోన్ చేయలేదు. ఏదేమైనప్పటికైనా ఆమెతో మాట్లాడి మీకు ఈ ఊర్లో స్ప్రేయింగ్ చేయించడానికి సభాముఖంగా చెప్తున్నాను. అందరికీ స్ప్రేయింగ్ చేసుకునే దానికి అవకాశం ఇస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా సహకరించండి. ఆ రోజు నేను 1వ తారీఖు నుంచి ఉండని సెలవు పెట్టిపోతాను. మా వర్కర్స్ వస్తారు, ఆశా వాళ్ళు వస్తారు. మీ గ్రామ ప్రజలందరూ కూడా సహకరించండి. మీరందరూ కూడా ప్రత్యేకంగా అందరూ కూడా తప్పకుండా స్ప్రేయింగ్ చేసుకునేవారుగా ఉండాలని నేను మనవి చేస్తున్నాను. ఇకపోతే 2 మాటలు లైవ్ ఇవ్వాలి కాబట్టి, ఇది సార్ చెప్పినట్టు ఏడిస్ ఆడదోమ కుట్టడం వల్ల డెంగ్యూ జ్వరం అనేది వస్తుంది. ఇది ఎప్పుడు కుడుతుందంటే ఇది పగటిపూట మాత్రమే కుడుతుంది. కులమత భేద తారతమ్యం లేదు, పురుషుడనే తారతమ్యం లేదు, ధనికుడనే తారతమ్యం లేదు, మతముతో తారతమ్యం లేదు. ఈ 5 రకాలకు అధికారిని నన్ను కూడా చూడదు, అది నన్ను కూడా కాటేస్తుంది. కాటు ఎవరినైనా కాటేస్తుంది. అయితే ఈ కాటు వేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మన ఇంట్లో ఉన్నటువంటి గర్భవతులు, బాలింతలు, చిన్నపిల్లలు, వయోవృద్ధులు అందరూ కూడా నిద్రించే సమయంలో ఖచ్చితంగా దోమతరలోనే నిద్రపోవాలి. దోమతరలో నిద్రపోవాలంటే సార్ మీరేమైనా దోమతరలు ఇచ్చారని నిద్రపోవాలంటే 2022, 21 ఈ చింతలవాళ్ళపల్లె, గాళ్లపల్లె మొత్తం నేను దగ్గరుండి దోమతరలు ఇప్పించా. ప్రతి ఒక్కరికి ఇచ్చాం, ప్రతి ఇంటికి దోమతరలు ఇచ్చాం. ఇప్పుడు ఉపయోగపడతాయి, అవి మీరు యూజ్ చేయండి. ఒకవేళ అప్పుడు ఇచ్చినోటి అయిపోయినాయి, చినిగిపోయినాయి, లేక సెల్లికి తీసిపోయి చేపలు పట్టుకోవడం ఉపయోగించుకున్నారు, మీరింటో ఉన్నప్పుడు నిద్రపోయేటప్పుడు ఏం చేయాలంటే పుల్లు దుప్పటి కప్పుకొని నిద్రపోండి. లేదా చిన్నపిల్లలు, గర్భవతులు, బాలింతలు, వయోవృద్ధులు పుల్లు వస్త్రాలు వేసుకొని నిద్రపోతారు. అప్పుడు ఇచ్చినట్టు ఉపయోగపడాలి సార్, ఏదో వాసన వచ్చామని. ఆ మాట కూడా నేను చెప్తాను. ఆ కెమికల్ ఉంది, ఆ కెమికల్ వేసుకోవటం వల్ల ఆ వాసనకు 164 అడుగుల దూరంలో ఆ దోమ పారిపోద్ది, మన వాళ్ళు కుట్టదు. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వాసనకు మనం వేసుకోవడం వల్ల మన ఒళ్ళంతా నవ్వులు వస్తాయని మీకు ఒకవేళ ఉంటే మీరేం చేస్తారంటే సోపులో గాని సబ్బులో గాని వేయకుండా ఒట్టి నీళ్ళలో ముంచి నీడని వేసి వేసుకోండి, ఆ సమస్య ఉండదు. దోమ అందులో దూరదు. అలాగైనా వాడితే ఈ దోమ కాటు బాధ నుంచి మనం తప్పించుకుంటాం.